ఈ మధ్య చాలామంది నాయకులు లీడర్ కావాలి అన్న కోరికతోని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాయకులు కావాలంటే కాలేరు. ప్రజలు ఎన్నుకోవాలి నాయకుల్ని. అది ఎన్నికలే కానీ, ఊరే కానీ, గ్రామమే కానీ, ఎక్కడైనా కానీ మాట్లాడే తత్వము, వాళ్ళ కోసం పోరాడే తత్వము, వాళ్ళకు కావాల్సిన పనులు ప్రభుత్వంతో చేపించగల సత్తా ఉన్నోళ్ళను ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో నాయకుల స్థానం ఇస్తారు. ఇక ఇప్పుడు చూస్తే ఈ చిల్లర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి పక్కన అనుచరునిగా తిరుగుతూ తెల్ల బట్టలు వేసుకొని మినిమం ఒక సప్పో చేసి ఒక కారు ఒకటి ఏదో తీసుకొని తిరుక్కుంటూ విపరీతమైన అసందర్భమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ నాయకులు కావాలి, నాయకునిగా ఉండాలి, ప్రజాప్రతినిధిని కావాలి అని కలలు కంటూ ఉన్నారు. ఇంకా చూస్తే ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు, ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి కదా, ఆ పథకాలలో విపరీతమైన జోక్యం చేసుకొని సరే అర్హత ఉన్నోళ్ళకో పేదోళ్ళను ప్రభుత్వం ఆ పథకమో ఇల్లు మంజూరు చేస్తే నేనే నీకు ఇల్లు తెప్పించిన ఎంతో ఒక తీయన్నుడు, లేకపోతే క్యాన్సిల్ చేపిస్తామని ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసేటోళ్ళు కూడా ఎక్కువైపోయినారు. ఇట్లాంటి వాళ్ళను మనం గుర్తుపట్టడమే కాదు, వీళ్ళు బ్రోకర్లు అంటారు అన్నట్టు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మనకు కనబడతారు, సర్టిఫికెట్లు చేపిస్తాం అది ఇదని. అంటే ఇప్పుడు ఆన్లైన్ అయిన తర్వాత కొందరు తగ్గిండ్రులే, కానీ అంతకుముందు ప్రభుత్వ కార్యాలయాలు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర, ఎండిఓ ఆఫీస్ దగ్గర ముందు ఉండేటోళ్ళు కాగితాలు పట్టుకొని ఏం పని కావాలి నేను చేపిస్తా సార్తో అని చెప్పి మనకు పని చేపించి ఎంతో కొంత వాళ్ళు ఛార్జ్ చేసి తీసుకునేటోళ్ళు. వాళ్ళ బ్రతుకు తెరువు అది. బ్రోకర్లు అంటారు వాళ్ళని. అట్లాంటి బ్రోకర్ల లాగా ఉన్న వీళ్ళు ప్రజాప్రతినిధులుగా వీళ్ళని మనం ఓటేసి ఎన్నుకుంటే వాళ్ళు ఒక ప్రజాప్రతినిధితోనూ, ఎమ్మెల్యేతోనూ, ఎంపీతోనూ, మంత్రులతోనూ పక్కన తిరుగుతూ ఉన్నారని అట్లాంటి వాళ్ళను మనం ప్రజాప్రతినిధి మన పనులు చేసే అదృష్టాన్ని, మన పనులు చేయాల్సిన బాధ్యతను వాళ్ళకు ఒప్పజెప్పితే మన ఓటుతోని గెలిచి మనం ఎన్నుకుంటే మనకు చేయాలి. మన ఇంటి ముందు కాలువ తీపియటానికి ఒకరిని పట్టుకొచ్చి ప్రతి దానికి కమిషన్ అడుగుతారు కదా, ప్రతి దానికి చేయి జాపి మనల్ని పైసలు అడుగుతారు కదా. మనం ఎన్నుకున్నాం కదా అని పలానా సర్టిఫికేట్ చేపియమంటే ఇంత ఖర్చు అయిద్దని మన దగ్గర వసూలు చేస్తారు. ఎందుకంటే బ్రోకర్ గుణం కదా అది. అట్లాంటి మనం ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఇక మనం ఉండగలుగుతామా? స్థానిక సంస్థాగత ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దయచేసి మనందరం మన బుద్ధికి పదును పెట్టి మన కోసం పనిచేసేటోడు, మన మాట వినేటోడు, రారా పోరా లేకుంటే రమ్మంటే వచ్చేటోడు, పొమ్మంటే పోయేటోడిని ఎన్నుకోవాలి. కానీ ప్రజాప్రతినిధి కాగానే ఒక 4 వీలర్ ఏదో కొనుక్కొని అందులో కూర్చొని ఓటేసేటప్పుడేమో ప్రార్థన మాకు ఓటేయ ప్రార్థన అని మనతోని ఓటేయించుకున్న తర్వాత ఇక మనం పోయి కార్లో పోతాంటే ఆపి మనం ప్రార్థనలు, దండాలు, దాచకాలు పెట్టాలి. అట్లాంటి వాళ్ళని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుందామా? ఇక జరిగినవి చాలు, గతం గతః. ఇక నుంచైనా బుద్ధిరిగి ప్రజల కోసం పనిచేయాలన్న తపనున్నోడు, నీతి న్యాయం తెలిసినోడు, ధర్మం అధర్మానికి మధ్య ఉన్న తేడా తెలిసినోళ్ళను, విశ్వాసం ఉన్నోళ్ళను, నాకు ఓటేసిన ప్రజలకు నేనేం చేయాలని తపన విశ్వాసం ఉన్నోళ్ళను రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకుందాం. ఎటువంటి తప్పు చేయొద్దు. రాజకీయాలు కాదు, నేను అభిమానించే పార్టీ నాకుంటుంది, నువ్వు అభిమానించే పార్టీ నీకుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రతినిధిగా మాత్రం మంచోళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనం ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మనం వేసిన ఓటుతో గెలిచినోడు మన చుట్టూ ఉన్న జనాభాకు నీతి న్యాయంగా పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ఉంటారు, అధికారులు చూసుకుంటారు అన్నీ, కానీ మన తరపు నుంచి ప్రభుత్వం దృష్టికి మన సమస్యల్ని తీసుకెళ్లేటోడు మన ప్రజాప్రతినిధి. అట్లాంటి వాడు మనకు కావాలి. అట్లాంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డేట్స్ వచ్చిన తర్వాత ఓటు హక్కు నమోదు చేయించుకోండి.